సరే ఇప్పుడు అఖిల్ అక్కినేని కొత్త మూవీతో రాబోతున్నారు. సో ఈ మూవీతోనైనా ఆయన సక్సెస్ కొడతాడా? సో ఆ లెనిన్ కనుక మనం చూస్తే అది సక్సెస్ కొడతాడు అని అనిపిస్తుంది. ఓకే, ట్రైలర్ చూస్తే గ్లిమ్స్ చూస్తే మనకు అనిపిస్తుంది. ఓకే, సో దీన్ని ప్రొడ్యూస్ చేసింది సితారా ఎంటర్టైన్మెంట్స్, అలాగే మన నాగార్జున గారు, నాగవంశి గారు, నెక్స్ట్ నాగార్జున గారు. సో ఇది చాలా పగడ్బందీగా వాళ్ళు కేర్ తీసుకొని ఈసారి డిజైన్ చేసినట్టున్నారు. ఈసారి వాళ్ళు ఏం చేశారంటే అఖిల్ని క్లాసు, టాప్ క్లాసు ఇలాంటివి కాకుండా ఊర్లోకి తీసుకొచ్చేసారు. డస్టీ రగ్గడ్ డస్టీ లవ్ స్టోరీ తీసుకున్నట్టుగా ఉంది. ఇంకోటి అంటే శ్రీలీల కూడా మంచి సక్సెస్లో ఉంది. ఆ సక్సెస్ఫుల్ హీరోయిన్ని పెట్టడం జరిగింది, తమన్ మ్యూజిక్. ఓకే, సో కిషోర్ డైరెక్షన్ చేస్తున్నట్టున్నాడు. నాకైతే బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, గ్లిమ్స్ చాలా బాగుంది. ముఖ్యంగా డైలాగ్ అంటే పుట్టేటప్పుడు ఊపిరి ఉంటుంది, ఓకే, పేరు ఉండదు. ఓకే, చనిపోయేటప్పుడు ఊపిరి ఉండదు, పేరు ఉండాలి. ఆ పేరు ఎట్లా నిలబడాలంటే అన్నది మెయిన్ డైలాగు. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఆ ఫైనల్ షాట్ చూస్తే ఏంటంటే అఖిల్ నిలబడ్డారు, పక్కన కొంచెం భయపడుతూ శ్రీలీల కనిపించింది. సో అంటే అదొక లవ్ స్టోరీ, ఒక యుద్ధానికి రెడీ అయ్యాడు అని మనకు తెలుస్తుంది. లెటస్ హోప్, లెటస్ విష్. ఇప్పుడు ఒకటేంటంటే అక్కినేని అభిమానులందరూ ఎదురు చూస్తూ ఉంటారు, ఇతనికి అఖిల్ సక్సెస్ కోసం అని చెప్పేసి, సక్సెస్ కొట్టాలని చెప్పి. ఆయన ఏ రోజు ప్రెస్ మీట్లకు వచ్చేసి నెగిటివ్గా కామెంట్స్ చేసింది కానీ, కాంట్రవర్షియల్లో కానీ ఆయన ఎప్పుడూ లేడు. ఓకే, అతన్ని ట్రోల్ చేయడానికి కూడా అది లేదు, అట్లాంటి ఛాన్స్ లేదు. పర్ఫెక్ట్గా సిస్టమేటిక్గా ఉండడం జరిగింది. సో ఇంకా కంటిన్యూస్గా మనం ఆయన చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా కనిపిస్తేనేమో మనకి ఇది సక్సెస్ అవుతుందేమో అని మనం విష్ చేయొచ్చు. లేదంటే తెలిసిపోతుంది మనకి చిన్న చిన్న సింటమ్స్ తోటే వీళ్ళ ప్రయత్నం ఎలా ఉందన్నది మనకి ఒక ఐడియా వస్తుంది. సో ఈ గ్లిమ్స్ చూస్తే మాత్రం చాలా పాజిటివ్గా అనిపించింది. లెనిన్ టైటిల్ కూడా చాలా ఈజీగా అందరికీ క్యాచీగా ఉంటుంది. సో అదేమో బ్లడ్ తో ఉంది. సో అంటే మీకు యాక్షన్ ఫిల్మ్ అని చెప్పి లవ్ అండ్ యాక్షన్ ఫిల్మ్ అనే క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు త్వరలో కొత్త ప్రాజెక్ట్, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. సో దీని గురించి చెప్పండి ఏమన్నా. సో మ్యారేజ్ అనేది ఇంకా ఆయన పర్సనల్ విషయం. అడపదడప అక్కినేని ఫ్యామిలీ వాళ్ళు ఈ మ్యారేజ్ అని, కొన్ని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అని, ఇలాంటివన్నీ ఏదో ఒక రకంగా వార్తల్లో వాళ్ళు ఉంటూ ఉన్నారు. సో వాళ్ళ ఇవన్నీ ఇంకా అవన్నీ పర్సనల్ వ్యవహారం కాబట్టి మనం వాటి మీద కామెంట్ చేయలేము. బట్ హవెవర్ మనం విష్ చేద్దాము, హీ విల్ హ్యావ్ ఏ వండర్ఫుల్ లైఫ్ అండ్ బెస్ట్ ఫిల్మ్ కెరీర్. ఈ మ్యారేజ్ ద్వారా ఆమె తన లైఫ్ లోకి ఎంటర్ అవటం కారణంగా ఒక లక్ అనేది కలిసి రావాలని చెప్పేసి ఐ విష్ అండ్ లెట్ us విష్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.